అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో యువత సమాజం కోసం ఎక్కువగా ఆలోచించే కంటే తన స్వార్థం కోసం అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎవరు కూడా సమాజం అభివృద్ధి కోసం అయితే ఎవరు ఆలోచించట్ల. ఎందుకంటేనంటే ఈ రోజుల్లో ఉన్న యువత చాలా మట్టుగా చెడు వ్యసనాలకైతే పాల్పడుతూ ఉన్నారు. వేరే వ్యక్తులు ఏం చేస్తుంటే అదే చేద్దామనే రీతిలో పోతున్నారు కానీ వేరే వ్యక్తి చేసింది తప్పు, దాన్ని మనం ఆపాలి, దాని గురించి మనం పోరాటం చేద్దామనే ఉద్దేశంలో అయితే యువతలోని ఎవ్వరికీ లేదు. ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కొన్ని విషయాలు అవగాహన కల్పించినా కానీ యువతలో మాత్రం మార్పు రావట్లేదు. కొన్ని ప్లేసుల్లో గంజాయి కూడా విపరీతంగా అమ్ముతున్నారు. ఆ గంజాయికి కూడా యువత బాగా బానిస అయిపోయింది. గంజాయిని విచ్చలవిడిగా అమ్మేయడం, యువత బానిస అయిపోవడం గత ప్రభుత్వంలోని బాగా విమర్శలు కూడా రావడం మనం ఇవన్నీ కూడా వినిపించాయి. ఈ ప్రభుత్వంలో గంజాయి గురించి ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత దాని గురించి నిర్మూలన కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇదంతా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే గంజాయి విషయంలోని ఒక మహానుభావుడు చనిపోయాడు. మహానుభావుడు అంటే ఈ రోజుల్లో యువతలో అటువంటి వ్యక్తి బయటకు వచ్చాడంటే నిజంగా చాలా యాడ్సాప్ చెప్పాలి. అతనికి యాడ్సాప్ ఎందుకు చెప్తానంటే ఈ రోజున్న యువత ముందు నేను చెప్పినట్టు ఎవరికి కూడా బాధ్యత, సమాజం పట్ల బాధ్యత అనేది చాలా తక్కువగా ఉంది. యువతకి సమాజాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, సమాజంలో చెడు వ్యసనాల నుంచి ఎలా దూరంగా అవగాహన కల్పించాలని చెప్పే విధానం ఎవరికీ లేదు. ఎవరు స్వార్థపరంగా ఆరైపోతున్నారు. అంత గొప్ప వ్యక్తి గురించి అని చెప్పాం కదా. గొప్ప వ్యక్తి ఎవరంటే కామ్రేడ్ పెంచలయ్య. కామ్రేడ్ పెంచలయ్య అనే మాట ఎందుకు వచ్చిందంటే ఆయన సిపిఎంలో ఒక కార్యకర్త, ఒక చిన్న కార్యకర్తగా అయితే ఉన్నాడు. ఆయన ఒక చిన్న కార్యకర్తగా ఉండి సమాజం గురించి చాలా పెద్ద ఆలోచనలో ముందుకు పోయాడు. అదే ఆలోచన ఆయన్ని చంపేసింది. ఒక మంచి పని చేద్దామని ముందుకు పోతే ఆ రాక్షసులు ఆయన్ని చంపేశారన్నమాట. దీన్ని టీడీపీ ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా తీసుకుంది. అయితే నెల్లూరు జిల్లాలోని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆయనకి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయన కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా ఆ కాలనీ అందరికీ డెవలప్మెంట్ కోసం కూడా 50 లక్షలు ప్రకటించారు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆయన చేసిన పని ఎంత అంత కాదు, సమాజ అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి యువతనే గంజాయికి వ్యసనం అవ్వకుండా అవగాహన కల్పించి ప్రతిరోజు కూడా దొరికినంత సమయంలో అందరికీ అవగాహన కల్పించడం అతని పనిగా పెట్టుకున్నాడు అన్నమాట. అలా పెట్టుకొని అతను అవగాహన కల్పిస్తూ వచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న గంజాయి బ్యాచ్ మాత్రం పెంచలేని ఏ విధంగా అయినా అంతమొందించాలి, పెంచలేని చంపేయాలి, లేకపోతే మన వ్యాపారం ఆగిపోద్దని నిర్ణయించుకొని హౌసింగ్ బోర్డు దగ్గర కాపలా కాసి విచక్షణ రహితంగా నరికి చంపేశారు. పాపం సమాజం కోసం ఆయన పాటుపడ్డాడు. అందుకే ఆయనకు గుర్తింపు వచ్చింది. ఈ రోజులో యువత అంత మంచి గుర్తింపు రావాలంటే మామూలు విషయం కాదు. చనిపోయాక అతనికి ఎంత మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఆ పెంచలయ్యకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంత గొప్ప అవకాశం దొరికిందంటే మరి ఆయన చేసిన సేవ అంత ఇంత కాదు కదా. ప్రతి ఒక్క యువత కూడా పెంచలయ్యని చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క యువత కూడా పెంచలయ్య చేసిన పనుల మీద అవగాహన రావాలి. పెంచలయ్య చేసిన విషయాలన్నీ కూడా 10 మందికి తెలియాలి. ఎందుకంటే యువతను కాపాడదామని తన ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాలు కోల్పోయింది తన పిల్లల కోసమో, తన తల్లిదండ్రుల కోసమో, తన భార్య కోసమో, లేదా తన స్నేహితుల కోసమో కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించాడు పెంచలయ్య. మరి అటువంటి వ్యక్తికి విగ్రహం కట్టడం చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రభుత్వం అతని విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని రెడీ అయింది. మరి దాని గురించి మీరు కామెంట్ చేయండి. అయితే మరి టీడీపీ ప్రభుత్వం ఎంత బాగా స్పందించిందంటే కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉందో ఆ గంజాయి బ్యాచ్ అంతా కూడా వైసీపీ వాళ్ళని చెప్పేసి విచారణ తేలింది. ఈ వైసీపీకి సంబంధించిన వ్యక్తులని విచారణలోని టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దాని గురించి ఒక ప్రత్యేకంగా వీళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసుని చాలా తొందరగా టేకిల్ చేశారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. కానీ పెంచలయ్య మాత్రం అందరి మధ్యలో గుర్తుండిపోతాడు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని చిరస్థాయిగా మిగిలిపోయిన పని. అందుకనే ఆయనకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సమాజం కోసం పోరాడిన వ్యక్తుల్ని గుర్తించినందుకు టీడీపీ ప్రభుత్వానికి కంపల్సరిగా మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అతన్ని చూసి మిగతా యువత కూడా అవగాహన పెంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే పెంచలయ్య అనే వ్యక్తిని గుర్తించింది.
అతను చే అతను సమాజానికి చేసిన పనిని గుర్తించింది. అందుకని టీడీపీ ప్రభుత్వం కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. చూశారు కదా, గంజాయి అనేది సమాజంలో యువతను నాశనం చేస్తుంది. అటువంటి దాన్ని నిర్మూలిద్దామని చెప్పి కలిసిగా పోరాడదాం. ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.